హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? చక్కగా ఉన్నారు కదా? వెరీ గుడ్. ఈరోజు మనం ఒక కొత్త కథ గురించి తెలుసుకుందాము. కథ పేరేంటో తెలుసా? తేడా అంటే డిఫరెన్స్ అన్నమాట. ఏదైనా ఒక ఒక పర్సన్‌కి కానీ, ఒక వస్తువుకి ఇంకొక వస్తువుకి కానీ డిఫరెన్సెస్ అంటే తేడా ఏంటి అని అంటాం కదా! అదే అన్నమాట. అదేంటి కథ పేరు ఇలా ఉంది అని అనుకుంటున్నారా? కథ మొత్తం వింటే మీకే అర్థమవుతది. మరి లేట్ ఎందుకు చేద్దాం వినేద్దామా? వెరీ గుడ్. పద. అయితే అనగనగా ఒక గ్రామంలో సుబ్బారాయుడు అనే ఆస్తిపరుడు ఉండేవాడు. ఆస్తిపరుడంటే ఎవరు? బాగా డబ్బున్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు అన్నమాట. ఎవరి కష్టకాలతోనూ ఆయనకి నిమిత్తం లేదు. అంటే ఎవరైనా బాధపడుతున్నా కూడా ఆయన ఎక్కువగా పట్టించుకునేవాడు కాదనమాట. తనకేదన్నా కలిసి వచ్చేటట్టుంటేనే ఏ విషయంలోనైనా జోక్యం కలిగించుకునేవాడు. అతనికి లాభం లేకుండా అతను దేంట్లో ఇన్వాల్వ్ అవ్వడనమాట. ఆ ఊళ్ళోనే రాముడు అనే ఒక పేదవాడు ఉండేవాడు. వాడు అందరి తల్లో నాలుకలాగా ఉండి ఎన్నో విధాలుగా సహాయపడుతూ ఉండేవాడు. అందరి తల్లో నాలుకలాగా ఉండడం అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి హెల్ప్‌ఫుల్‌గా ఉండడం అన్నమాట. అందుకు వాడు ప్రతిఫలం కూడా ఆశించేవాడు కాదు. ప్రతిఫలం అంటే ఏంటి ఇక్కడ? అంటే రిటర్న్‌గా నాకేమైనా ఇస్తారేమోనని ఆశపడకుండా వాళ్ళకి పని చేసి పెట్టడం అన్నమాట. అలా గ్రామస్తులు వాన్ని ఒక కనిపెట్టుకొని మంచిగా ఆపదొచ్చినప్పుడు ఆదుకుంటూ ఉండేవారు. ఒకసారి రాముడు ఏదో పని మీద దూర గ్రామం వెళ్ళి చాలా రోజుల పాటు తిరిగి రాలేదు. వాడు లేకపోయేసరికి చాలామందికి చెయ్యి విరిగినట్లయింది. చెయ్యి విరగడం అంటే ఏంది? హ్యాండ్ ఫ్రాక్చర్ అవ్వడమా? కాదు కాదు. చెయ్యి విరగడం అంటే ఏంటి అంటే, అలా ఊర్లో అందరికీ హెల్ప్‌ఫుల్‌గా ఉన్నాడు గదా! సడన్‌గా అందరికీ పనులల్లో హెల్ప్ చేయకపోతే వాళ్ళందరికీ బర్డెన్ అయిపోతదనమాట. బర్డెన్ అవ్వడం వల్ల వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దాన్ని చెయ్యి విరగడం అంటారనమాట. రాముడు ఎప్పుడు తిరిగి వస్తాడో ఏమో! ఇంకా ఎందుకు తిరిగి రాలేదబ్బా! అంటూ ఇలా జనాలు అనుకోవడం స్టార్ట్ చేషిర్రు ఊర్లో అందరూ. అలా అనుకుంటూ ఉండగా సుబ్బరాయుడు విని ఆశ్చర్యపోతాడు. సుబ్బరాయుడు భార్య గూడా అంటది, రాముడు ఇంకా రాలేదేంటి అని. చాలా సార్లు అనుకుంటారనమాట. అప్పుడు కానీ విలువ చెయ్యని రాముని గురించే గ్రామస్తులు ఇంతగా అనుకుంటూ ఉన్నారంటే, తన వంటి సంపన్నుని గురించి ఎంత అనుకుంటారో కదా అని సుబ్బరాయుడు పొరుగురెళ్ళి 2 వారాలుండి తిరిగొచ్చాడు. ఇక్కడ కానీ విలువ లేదు అంటే, మనం అంటాం గదా! రూపాయి విలువ లేదు వీడికి గానీ, వీని గురించి ఇంతగా తలుచుకుంటున్నారు ఊరోళ్ళందరూ అని అనుకుంటున్నాడనమాట సుబ్బరాయుడు. అదే నేనైతే ధనవంతుణ్ణి, నా దగ్గర చాలా డబ్బులున్నాయి, నేను వెళ్తే నా గురించి ఇంకెంత తలుచుకుంటారో అని చెప్పి ఒక 2 వారాలు పొరుగురికెళ్ళిపోయాడనమాట. ఉండి ఒకరోజు తిరిగొస్తాడు. ఊళ్ళోకి ప్రవేశిస్తూ ఉండగానే రంగన్న అనే రైతు ఎదురుపడ్డాడు. "ఏం రంగన్న విశేషాలేంటి?" అని అన్నాడు సుబ్బరాయుడు. "ఏమున్నాయండి? నిన్ననే రాముడు తిరిగొచ్చాడు. మీకు మాత్రం తెలియదా?" అన్నాడు రంగన్న. "నేను 2 వారాలుగా ఊళ్ళో లేనులే" అన్నాడు సుబ్బారాయుడు. "అలాగా? ఎవరూ మాట మాత్రం కూడా చెప్పలేదండి" అన్నాడు రంగన్న. అంటే ఇక్కడ స్టోరీ అయిపోయింది ఇక్కడికి. దీని అర్థం ఏంటి? అతను తప్పుగా ఆలోచిస్తున్నాడనమాట ధనవంతుడు. నా దగ్గర డబ్బున్నందుకు నన్ను తలుచుకుంటారు. వీడి దగ్గర రూపాయి లేకున్నా ఇంతగా తలుచుకున్నారు. లేకపోయేసరికి అదే నాలాంటి వాడినైతే ఇంకెంత తలుచుకుంటారో అని చెప్పి ఊహించుకున్నాడు. ఇక్కడ మనం ఎప్పుడు ధనం గురించి ఆలోచించొద్దు. ధనం అంటే డబ్బు. డబ్బు ఉన్నా లేకపోయినా గూడా మనం మనుషులకి విలువనియ్యాలి. అది పేదవారా, గొప్పవారా అని ఆలోచించకూడదు. ఓకేనా పిల్లలు? కథ బావుంది గదా! ఇప్పుడు కథకున్న పేరు గూడా మీకు అర్థమైందా? తేడా అంటే పేదవాళ్ళు, గొప్పవాళ్ళు అని తేడా లేకుండగా మనుషులందరూ సమానమని మీరు గ్రహించాలి. అర్థం చేసుకోవాలి. ఓకేనా? కథ నచ్చితే అమ్మ నాన్నని అడిగి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి లైక్ చేయండి. బాయ్ పిల్లలు.